Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ఇక్కడ టీడీపీలో ఒక చిచ్చు, దానికి తగ్గట్టు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఉంది. అయితే మాడిగల గురించి మాట్లాడదాం శ్రీకాంత్ గారు. అక్కడ బండారు సత్యనారాయణ ఆయన్ని వెళ్ళమని చెప్పినట్టుగా తెలుస్తుంది కదా. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ప్రకటించిన ఆయనేమో ఆల్రెడీ నామినేషన్ కూడా వేశారు అంటున్నారు కదా. పైలా ప్రసాద్ గారు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. సరే, ఆయన నామినేషన్ వేశారు, కారణాలు మాట్లాడుకుందాం. బట్ జనరల్గా ఏంటంటే పార్టీ ఇలా కాదు ఇంకొకళ్ళని చెప్పిన తర్వాత వేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమా, లేకపోతే అలా ఎందుకు చేస్తారని సంథింగ్ చర్చలు అయితే ఉంటాయి కదా. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటారు? మాడుగుల గురించి చర్చ తీసుకొచ్చారు కాబట్టి ఒక ఉపకథలోకి వెళ్ళి అసలు కథలోకి వద్దాం. ఓకే. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు అవుతుంది. పార్టీకి ఇంకా పూర్తిస్థాయి స్వరూపం ఏర్పడాల. పార్టీ పేరు కూడా ప్రకటన జరగల. అంత క్రితం నాగబాబు గారు ఉత్తరాంధ్ర యాత్రలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ యాత్రలు చేసిన తర్వాత విశాఖపట్నంలో ఒక పెద్ద ఆయన వచ్చి నాగబాబు గారిని కలిసి వేదిక మీద కూడా ఆయన ఆసీనులు అయ్యి నాగబాబు గారికి తన గురించి దరఖాస్తు, అప్పటికే ఇంకా పార్టీ ప్రకటన కూడా జరగకముందే ఒక దరఖాస్తు లాంటిది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు నాగబాబు గారికి. వారి వివరాలు పూర్తిగా తెలుసుకోండి అని మనతో నాగబాబు గారు చెప్తే నేను చెప్పేవారు. ఫలానా నేను చెప్పేటప్పుడు నాగబాబు గారు ఆశ్చర్యపోయారు. అయిపోయింది, ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పేశారు. చిరంజీవి గారి తిరుపతి సంఘటనలు అవన్నీ అయిపోయి చిరంజీవి గారు కార్యాలయంలో ఉన్నారు. ఈ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన పార్టీ కార్యాలయం దగ్గరికి అందరికంటే వడి అడుగులు వేసుకుంటూ అందరికంటే చాలా దూకుడుగా దుందుడుగా కార్యాలయంలోకి ప్రవేశించేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యులందరినీ కలిసేసి తన దరఖాస్తు ప్రతి ఒక్కరికి అందిస్తూ కనిపించారనమాట. అక్కడ ఉన్నటువంటి మన జర్నలిస్ట్ మిత్రులు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమందిని నేను ఆయన ఎవరో తెలుసా అని అడిగా. ఎవరో మనవడు ఉద్యోగం కోసమో మనవరాలి పెళ్లి కోసమో పెద్ద ఆయన వచ్చి ఉంటారండి, ఆయన అలాగే కనిపిస్తున్నారు అన్నారు. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన తర్వాత మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు కలిసి అభ్యర్థుల ఎంపిక జరుగుతున్న సందర్భంగా ఎక్కువ మందికి వెలమ, క్షత్రియ, కొప్పుల వెలమ ఈ సామాజిక వర్గాలకు మనం అవకాశం ఇచ్చేసాము. కాపులకు ఇవ్వలేదు, ఎవరికైనా ఒక కాపుకి అవకాశం ఇస్తే బాగుంటుంది అని మాడుగుల్లో ఒక టీచర్ని అభ్యర్థిగా అనుకున్నారు, ఒక కాపు. అనుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు నామినేషన్స్ వేసేటప్పుడు ఏమవుతుందంటే డమ్మీ నామినేషన్ వేస్తారు. డమ్మీ క్యాండిడేట్ వేస్తారు. మాట్లాడుకున్నా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అదే ఇది మళ్ళీ మరొక మారు వీక్షకులకు తెలియజేద్దామని ఈ డమ్మీ క్యాండిడేటు నామినేషన్ వేశారు. వారు టీచరే. వేసిన తర్వాత అసలు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సాంకేతిక కారణాల వల్ల వారి నామినేషన్ తిరస్కరించబడి ఈ డమ్మీ క్యాండిడేటు మెయిన్ క్యాండిడేట్ అయిపోయారు. 82లో వారు గెలిచి అదే 83, 85, 89, 94, 99 వరుసగా 5 పర్యాయాలు గెలిచినటువంటి ఆ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారే వీరు, వీరే వారు. ఆ పెద్ద ఆయనే. వారు రాష్ట్ర మంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. వారు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ఆ తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. వారి పేరు రెడ్డి సత్యనారాయణ గారు, రెడ్డి మాస్టారు అని పిలుస్తారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజానాయకుడు సినిమాలో నాగభూషణం గారు చెప్పిన డైలాగే, పెళ్ళం పక్కింటోడితో లేచిపోయినా పర్వాలేదు కానీ పదవి లేకపోతే బతకలేవని చెప్తాడు నాగభూషణం గారు ఆ సినిమాలో. అట్లాగా వీళ్ళు పదవి లేకపోతే బతకలేనటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. మీరు మాడుగులు అనగానే నాకు రెడ్డి సత్యనారాయణ గారు గుర్తు వస్తారు. ఈ సంఘటన గుర్తు వస్తుంది. ఆయన ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో ఆయన కలదిరిగినటువంటి దృశ్యాలను ఒకసారి గుర్తు వస్తాయి నాకు. సరే, 5 పర్యాలు ఆయన గెలిచిన తర్వాత గవిరెడ్డి రామానాయుడు గారని, అంటే 2004లో కరణం ధర్మశ్రీ అని వారు గెలిచారు. కాపు సామాజిక వర్గం నుంచి వారు గెలిచారు. ఆ తర్వాత 2009లో గవిరెడ్డి రామానాయుడు అని కొప్పుల వెలమ తాను గెలవటం జరిగింది. 2014, 19 ఎన్నికల్లో వరుసగా ఈ గవిరెడ్డి రామానాయుడు గారు ఓడిపోయారు. బూడి ముత్యాల నాయుడు గారు గెలిచారు. మొదట బూడిముత్యాల నాయుడు గారు 2014లో 4,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలిస్తే మొన్న 2019లో 16,000 పైచిలుకు ఓట్ల తేడాతో గవిరెడ్డి రామానాయుడిని ఓడించిన తర్వాత ఇక్కడ మరొక కొత్త అభ్యర్థికి అవకాశం ఇద్దామని తెలుగుదేశం భావించడం, అందులో భాగంగానే పైలా ప్రసాదరావు గారిని
తీసుకురావడం, పైలా ప్రసాదరావు గారికి వారు ఇన్ఛార్జ్ ఇవ్వటం. ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను 2 పర్యాయాలు ఓడిపోయాను కదా, ఈ పార్టీకి నేను చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకుని నాకే అవకాశం ఇస్తారని గవిరెడ్డి రామానాయుడు గారు భావించడం, కాదు పైలా ప్రసాదరావు గారు మా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వారు ప్రచారం చేసుకుంటూ ఏకాఏకిన నిన్న వెళ్ళి నామినేషన్ కూడా వేసేసిన తర్వాత ఇంకా బీఫారం ఇవ్వకపోయినా నామినేషన్ వేయచ్చు. ఓకే. ఈలోపు ఈ 3-4 రోజుల్లో ఈ నాటకీయ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. బండారు సత్యనారాయణమూర్తి గారు ఎక్కడ పార్టీకి రాజీనామా చేస్తారు తెలుగుదేశానికి? అది అంతకంటే తలవంపులు మరొకటి లేదు. తెలుగుదేశం పార్టీకి బండారు సత్యనారాయణమూర్తి గారు తొలినాళ్ల నుంచి పరవాడ నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి వారు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రులుగా చేసి వారి వాళ్ళ పెందుర్తి జనసేనకు కేటాయించడం వల్ల పంచకల్ రమేష్ బాబు గారిని ఇంట్లో ఉండి కూడా ఈయన రానివ్వట్ల. పంచకల్ రమేష్ బాబు గారు వరండాలోకి వెళితే ఈయనేమో పెరట్లోకి వెళ్తున్నారు, ఆయన పెరట్లోకి వెళ్తే వరండాలోకి వస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు పంచకల్ రమేష్ బాబు గారు బండారు సత్యనారాయణమూర్తి గారు కరుణిస్తే కానీ పంచకల్ రమేష్ బాబు గారికి అక్కడ సమీకరణ పూర్తిగా వారి ఆధీనంలోకి రాదు. ఎందుకంటే అంత క్రితం 2009లో పంచకల్ రమేష్ బాబు గారు 3000 ఓట్ల ఆధిక్యతతోనే గెలిచారు. ఆయన కాపు. ఎందుకు గెలిచారు అంటే అక్కడ మీకు కాంగ్రెస్ అభ్యర్థిగా గండిబాబ్జీ కొప్పుల వెలమ, బండారు సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం కొప్పుల వెలమ కాబట్టి కొప్పుల వెలమ ఓట్లలో స్పష్టమైనటువంటి చీలికి వచ్చి కాపుల్లో చీలికి రాకపోవటం వల్ల పంచకల్ రమేష్ బాబు గారు గట్టెక్కారు. అని ఇప్పుడు పరిస్థితి అది కాదు. అవతల అదీప్ రాజు కొప్పుల వెలమ సిట్టింగ్ ఎమ్మెల్యే, అతన్ని ఎదుర్కోవాలంటే ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి గారి వర్గం పంచకల్ రమేష్ బాబు గారికి మద్దతు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బండారు సత్యనారాయణమూర్తి గారిని అకామిడేట్ చేయాల్సి రావడంతో బండారు సత్యనారాయణమూర్తి గారిని ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మాడుగులకు పంపించేస్తున్నాం. ఇదిగో మేము మార్చినటువంటి అభ్యర్థుల జాబితా ఇది. 4 నియోజకవర్గాలు మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. బండారు సత్యనారాయణమూర్తి గారు అక్కడికి వెళ్ళి తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సందర్భంలో పైలా ప్రసాదరావు గారు నామినేషన్ వేసేశారు. అంటే అర్థం ఏంటంటే బండారు సత్యనారాయణమూర్తి గారు వచ్చినా నేను స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతాను అని చెప్పడం. ఈ రెండూ జరుగుతుండగా ప్రతిరోజు మీకు ఒక ప్రెస్ మీట్ ఉంటుంది గవిరెడ్డి రామానాయుడు గారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు. వల అసలు కడవల కొద్దీ కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ కన్నీటి ధారలలో మాడుగుల నియోజకవర్గ ప్రజలందరూ తడిసి ముద్దయిపోతున్నారు అన్నమాట. అసలు ప్రతిరోజు ఒక ప్రెస్ మీటు. నాకు అన్యాయం జరిగింది, నేను ఆక్రోశిస్తున్నాను, నేను ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడుస్తూ కూర్చున్నారు అనమాట. పక్కనున్న వాళ్ళందరూ సముదాయించడం మామూలు దృశ్యాలు కాదు అవన్నీ. ఇక్కడ ఇదేంటంటే 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అయిపోయి ఇప్పుడు 3వ కృష్ణుడు బండారు సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశంలో. ఇన్ని తలనొప్పులు తెలుగుదేశం పార్టీ తల బొప్పి కట్టే విధంగా తెచ్చుకుందన్నమాట. కోరి తెచ్చుకున్న కష్టాలు పొత్తులో భాగంగా పొత్తుల్లో లేవనుకోండి, పొత్తుల్లో లేరు. పొత్తుల్లో లేకపోతే అదిగో అది బండారు సత్యనారాయణమూర్తి గారి సీటు, ఇదిగో ఇది పలానా ఆయన సీటు, అదిగో అది పలానా ఆయన సీటు, ఎవరికి వాళ్ళ స్థానాలు కేటాయించే గెలుపేమో కానీ గెలుపు వెనక తలనొప్పి అనేది అది పరిస్థితి. చాలా రాజకీయ విశ్లేషకులకి చాలా ఆసక్తికరంగా మారింది మాడుగుల. ఎందుకంటే బూడి ముత్యాల నాయుడు గారు ఇక్కడ తన కుమార్తెను పోటీ చేస్తున్నారు, అనురాధ గారు చేయిస్తూ, వారేమో అక్కడ అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు. చాలా కీలకం ఇక్కడ ఓటు అక్కడ ఓటు రెండు. ఏంటంటే ఇక్కడ కుమార్తె గెలవాలి, అక్కడ ఆయన గెలవాలి. అది చాలా కీలకమైనటువంటి ఎన్నిక బూడి ముత్యాల నాయుడు గారికి కూడా. చాలా ఆసక్తికరంగా రాజకీయ విశ్లేషకులకు మాత్రం మారి నియోజకవర్గాల్లో ప్రస్తుతం మాడుగులు ఉంది. అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ లో అభ్యర్థులు రావడం ఖచ్చితంగా గెలుస్తారా హోరాహోరియా? దాని గురించి ఒకసారి ఖచ్చితంగా మీకు హోరాహోరీ అవుతుంది. ఎందుకంటే వారు ఇంకొక నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి వస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే బూడిముత్యాల నాయుడు గారు స్థానికుడు అనమాట. బండారు సత్యనారాయణమూర్తి గారు కొప్పులవేలం అయినప్పటికీ స్థానికేతరుడుగానే చూస్తారు. ఆయన పెందుర్తి నుంచి వస్తున్నారు. వాస్తవంగా పెందుర్తి, మాడుగుల, నర్సీపట్నం, ఇక్కడ కొప్పులవేలంల సాంద్రత చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. దాని ప్రకారంగా టఫ్ ఫైట్ ఉంటుంది. ఒకవేళ హోరాహోరీ పోరుగా మారుతుంది. సో మన ప్రేక్షకులకి ఎప్పుడు చెప్తూ వస్తున్నాం, లాస్ట్ మినిట్ పాలిటిక్స్ ఉంటాయి, చివరి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు మతలబ్. సో నామినేషన్స్ గడువు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైంలోపు ఇంకా ఎన్నైనా జరగచ్చు. అవును. సో దానిలో ఫస్ట్ కొన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో మాడుగులు ఒకటైంది. మరి చూడాలి హోరాహోరీగా ఉంటుందా, లేకపోతే స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థికి ఓట్లు చీల్చితే నిజంగా వైసీపీకి ప్లస్ అవుతుందా అనే విషయాలు మాత్రం హాట్ టాపిక్. ఏం జరుగుతుంది అనేది మాత్రం మీతో పాటు మేము, మాతో పాటు మీరు వెయిట్ అండ్ సీ. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వెల్కమ్ మోనిక. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది.
జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.